మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక ఆమేన్. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే వరదలు ఒకే రీతిగా వచ్చినాయి, వాన ఒకే రీతిగా వచ్చింది, గాలి ఒకే రీతిగా వచ్చింది. కానీ ఫౌండేషన్లో తేడా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో అనేకమైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, లేదా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్పు జరగక, ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టో లేదా రకరకాల సిక్నెస్ని బట్టో మన జీవితాల్లో ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ గృహాన్ని, ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా మనము కట్టుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. సర్వసాధారణంగా ఈ ఫౌండేషన్ అనేది సీక్రెట్గా బిల్డ్ అవుతూ ఉంటుంది, అవునా కదండి? ఫౌండేషన్ అనేది ఇప్పుడు మనకి కనిపించదు. ఫౌండేషన్ ఎప్పుడు కట్టబడి ఉంటుందండి? తుఫానులు రాకమునిపే, తుఫాన్ అనేది రాకమునిపే ఫౌండేషన్ అనేది కట్టబడుతుంది. సర్వసాధారణంగా ఈ తుఫాను రాకముందే ఫౌండేషన్ అనేది ఏ రీతిగా కట్టబడుతుందన్న విషయాన్ని మనం ఒక్కసారి మన విశ్వాస జీవితానికి ఒక్కసారి మనము అన్వయించుకున్నటువంటి బిడ్డలమైతే, ఈరోజు మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి రేపేమి సంభవిస్తుందో మనకి తెలియనటువంటి దినాలు, రేపు ఈ లోకములో భూకంపము రాబోతుందో, భయంకరమైనటువంటి పరిస్థితులు రాకపోతూ ఉన్నాయో, ఎంత వేదనకరమైనటువంటి వ్యాధులు ఈ లోకాన్ని ఉద్భవింప చేయించు ఉన్నవో తెలియవు గనక ఈ దినములోనే క్రైస్తవులుగా మనము కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలోనే మన యొక్క విశ్వాసం అనేటువంటి ఫౌండేషన్ని స్థిరముగా కట్టుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. సర్వసాధారణంగా అపార్ట్మెంట్స్ కట్టాలి అని అనుకున్నట్లయితే వాటి ఫౌండేషన్ వేరుగా ఉంటుంది. సింగిల్ పోర్షనే, గ్రౌండ్ ఫ్లోరే కట్టాలంటే దాని ఫౌండేషన్ వేరుగా ఉంటుంది. అదే రీతిగా రాబో కాలంలో ఇంకనూ కట్టాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఫౌండేషన్ అనేది చాలా బలముగా కట్టుకుంటూ ఉంటాం. అదే రీతిగా ఈ భూమి మీద మనం జీవించినంత కాలము, రాబో కాలములో మన బిడ్డల మధ్యన కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మన వ్యాపారాల్లో కానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు లోకంలో నుంచి మనకి సంభవించనై ఉన్నవో వాటన్నిటికీ ఎప్పుడు కడతామంటండి? ఇప్పుడు మరలా ఇంకో 3 ఫ్లోర్లు వేయాలంటే ఇప్పుడు ఫౌండేషన్ వేయగలమా అండి? వేయలేమే. అదే రీతిగా మన క్రైస్తవ విశ్వాస జీవితంలో రాబో కాలములో ఏమి సంభవించనై ఉన్నాయో వాటన్నిటినీ ముందుగానే గ్రహించి ఈ దినము నుండే, ప్రభు మనకిచ్చిన ప్రతి దినము నుండి మనం ఏం చేయాలంటండి? ఫౌండేషన్ అనేది, విశ్వాస జీవితం అనేది ఎంతగా మనము కట్టుకోవడానికి మనం ఇష్టపడతామో ప్రభు అంత అద్భుతమైనటువంటి నామములో మనలను కాపాడే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఎందుచేత? ఎవరంటే పునాది? ఈ పునాది యేసుక్రీస్తే. అంటే మన కుటుంబం అనేటువంటి ఇల్లు కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితం అనేటువంటి మన యొక్క విశ్వాస జీవితాన్ని కానీ ఏ పునాది మీద కట్టుకోవాలంటండి? క్రీస్తునే పునాది మీద మనము కట్టుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఒక యాక్సరీస్గా వాడుకుంటూ ఉంటారు క్రైస్తవులు. ఎందుచేత? చూడండి, కార్లకు కానీ బైక్స్కి కానీ యాక్సరీస్ వేస్తూ ఉంటారు, పాడైపోతే తీసి పడేసి మళ్ళీ మారుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నీకు నాకు యాక్సరీ కాదండి, ఆయనే పునాది అయి ఉన్నాడు. ఆ పునాది మీద అది స్థిరమైనది, అది కదల్చబడనది, ఎన్నటికీ మార్పు లేనటువంటి యేసుక్రీస్తు పునాది మీద నువ్వు నేను కట్టబడవలసినటువంటి వారమై ఉన్నాం. అందుచేతనే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద కట్టుకున్న తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఆమేన్.
ప్రభు మనకిచ్చినటువంటి ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన క్రైస్తవ కుటుంబాన్ని, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా పునాది మీద మనము కట్టుకుంటూ ఉన్నాం. ఇసుక మీద కట్టుకునే వాడి గురించి కూడా అక్కడ వ్రాయబడి ఉంది. తుఫాన్ వచ్చినప్పుడు, స్టామ్స్ వచ్చినప్పుడు అది ఏమైపోయిందంటండి, అది కోల్చబడినటువంటి స్థితిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగు పెట్టినటువంటి మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామో తెలుసా అండి, ఈ దినం బాగుంటే చాలు, రేపేమైపోతే మనకెందుకు అనుకుంటాం. అవునా కదా అండి? ఈ దినము బాగుంటే చాలు, రేపేం జరగబోతుందో నీకు నాకు తెలియదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ రీతిగానే ఇల్లు కడతామా? ఆ రీతిగానే మనము ప్రతిదీ ఆలోచన చేయగలమా? రాబోవు కాలములో స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం కొరకు, రాబోవు కాలములో ఇంకా ఈ లోకములో ఎంత ఉపద్రవాలు రాబోతున్నాయో వాటన్నిటినీ ఎదుర్కొనేటువంటి పునాది ఎప్పుడు ప్రారంభించమంటున్నాడండి? ఈరోజే, ఈ క్షణమే, ఈ దినమే, ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయంలోనే, ప్రభు ఇచ్చినటువంటి ఈ రోజే, ప్రభు ఇచ్చినటువంటి ఈ గడియలోనే. అవును ప్రభువా, రాబోవు కాలములో ఏమి సంభవించనై ఉన్నావో. సర్వసాధారణంగా మీ ఇల్లు ఎలా కట్టారంటే ఫౌండేషన్ సామాన్యమైనది కాదండి అని చెబుతూ ఉంటారు. అవునా కదా అండి? అవునా కదా? ఫౌండేషన్ సామాన్యంగా వేయలేదండి. మా తరతరాలు, మా పిల్లలు వాళ్ళు రాబోవు కాలంలో నివాసము చేసేటువంటి రీతిలో కట్టామండి. ఎందుచేత ఫౌండేషన్ అనేది నీకు నాకు కట్టబడిన తర్వాత కనబడనది. అవునా కదా అండి? కట్టబడిన తర్వాత కనబడనది, స్ట్రక్చర్ మాత్రమే కనబడుతుంది. అదే రీతిగా నువ్వు నేను రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవుడిగాను కనబడతావు, క్రైస్తవుడిగా నువ్వు నేను కనబడతాం. కానీ ఫౌండేషన్ అనేది మనలో ఇన్బిల్ట్, ప్రభు మనకిచ్చినటువంటి విశ్వాస జీవితాన్ని ఎంతగా దృఢపరుచుకొని ఉన్నావో. ప్రభు పాద సముఖానికి వచ్చిన నీవు నేను క్రైస్తవుడిగా మార్చబడ్డామంటే, క్రైస్తవుడిగా మనం చలామణి అవుతున్నామంటే, మన జీవితాల్లో ఎంత భయంకరమైనటువంటి తుఫానులు వచ్చినా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి కలిగినటువంటి ఫౌండేషన్ మనకి అవసరం. ఎందుచేతనంటే ఒకే ఒక ప్రశ్న, రాబోవు కాలములో సంభవించినటువంటి పరిస్థితుల నుంచి మనము నిలబడగలమా లేదా? కాబట్టి ఈ నా మాటలు విని అంటున్నాడండి. వినడం అందరికీ ఇష్టమే. క్రైస్తవులు వినకుండా ఎవ్వరూ ఉండరండి. క్రైస్తవులు అందరూ వింటారు, వాక్యం వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంటారు, దేవుని దైవ మందిరానికి వస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ ఏమంటున్నాడండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున, హల్లెలూయా, వినడం వేరు, వాటి చొప్పున చేయడం వేరు. అవునా కదా అండి? మన జీవితాల్లో మనల్ని ప్రశ్నించుకుంటే రాబోవు కాలంలో సంభవించినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఏమండి ఇంజనీర్ ఏం చెబుతాడండి? ఇంజనీర్ ఏం చెబుతాడు? మన దగ్గర ఏమో ఉన్న ధనం తక్కువగా ఉంటుంది. ఇంజనీర్ అంటాడు, మీరు 3-4 ఫ్లోర్లు కట్టాలి కాబట్టి ఐరన్ అంతా ఇక్కడే పెట్టాలండి, సిమెంట్ అంతా ఇక్కడే పెట్టాలి, కాంక్రీట్ అంతా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఇది వేస్తే తప్ప అని వాడు తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడు మనం వినగలిగితే నిలబడగలుగుతాం, వినలేకపోతే రాబోవు కాలంలో ఏమి సంభవించనేదో మనకి తెలియదు. అదే రీతిగా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందండి? కాబట్టి ఈ నా మాటలు వినడం చాలా ఇష్టమండి. వినడం అందరూ ఇష్టపడతాం. కానీ వాటి చొప్పున చేయువాడు, మన జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బలహీనపరచబడినప్పుడు, వేదనకరమైనటువంటి పరిస్థితులు, తట్టుకోలేనటువంటి పరిస్థితులు లోకంలో సంభవించినప్పుడు వాటిని బట్టి మన జీవితాలు, మన క్రైస్తవ కుటుంబం నిలవబడాలి. వాటిని నిశ్చయంగా మన జీవితాల్లో విజయంతో ముందుకు సాగాలి అంటే గనక ఎక్కడ కట్టుకోమంటున్నాడండి? క్రీస్తు అనే బండ మీద వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడనో వేయనేరడు. వన్స్ ఒక్కసారి పునాది వేసిన తర్వాత మళ్ళా ఇల్లు పీకి ఎవడు ఫౌండేషన్ అనేది వేయడు. అదే రీతిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాసం అనేది, మన యొక్క ఫెయిత్ అనేది ఎంత స్థిరముగా మనము కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామో. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున. చూసారండి, మాటలో ఏముందండి? పవర్ ఉంది. మాటలో పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఉంది. ప్రభు మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. ఆ మాట ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ మాట ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఆ మాట ద్వారా అనేకమైనటువంటి కార్యాలు ఈ లోకంలో ఉద్భవింపచేశాడు. సమస్తమైన వాటిని జయించడానికి కేవలము ప్రభు మాట ద్వారా. అందుచేతనే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎక్కడ కట్టుకున్నాడంటండి? క్రీస్తనే బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఏమొచ్చిందంటండి? వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ ఆ ఇల్లు బండ మీద ఉన్నది కాబట్టి అది పడిపోలేదు. ప్రియ క్రైస్తవ బిడ్డ, మన జీవితంలో క్రైస్తవ విశ్వాసం అనే పునాది మనము గట్టిగా కట్టుకోకపోతే ఏమైపోతామంటండి? ఇసుక మీద కట్టుకున్న మన యొక్క ఆత్మీయ కుటుంబముగా మనం చూడగలం. దానికి ఏమొచ్చిందంటండి? వానొచ్చింది, వరదలు వచ్చినాయి, ఏమండి ఈ ఇంటికి వచ్చింది, ఆ ఇంటికి వచ్చింది, కానీ ఆ ఇల్లు ఇసుక మీద పునాది స్థిరమైనది కాదు గనక కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధలు వచ్చినప్పుడు తాళలేక, తట్టుకోలేక మనం ఏమైపోతామంటండి? క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడైతే మన యొక్క విశ్వాస కుటుంబాన్ని కట్టుకోలేదో ఆ కుటుంబం ఏమైపోతుందండి? అల్లకల్లోలం అయిపోద్ది. చివరికి ప్రభువునే విడిచిపెట్టి దేవునికి దూరస్తులుగా కూడా మార్చబడిపోతూ వారి విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వములో వారు నడిపించుకుంటున్నట్లుగా మనము చూడగలం. దేవుని యొక్క వాక్యములో పేతురుని అంటూ ఉంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి 2 వచనాలు మనం చదవగలిగినట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడు అని చెప్తున్నాడంటండి. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందు నేను బంధిస్తాను. భూలోకమందు నీవు ఏటిని విప్పుతావో హల్లెలూయా. ప్రియ క్రైస్తవ బిడ్డ, పేతురు ప్రభువుని ఏమని అడ్రస్ చేస్తున్నాడండి? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. చూసారా అండి? మొట్టమొదటగా క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఏమంటే ఫౌండేషన్ అనగానే మెటీరియల్ ఎంత తేవాలండి? మెటీరియల్ ఎంత తేవాలి? ఐరన్ తేవాలి, శాండ్ తేవాలి, బ్రిక్స్ తేవాలి, మెటల్ తేవాలి, అవునా కదండి? అనేకమైనటువంటి మెటీరియల్ తేవాలి. ఫౌండేషన్ గోతులు తీసేసినంత మాత్రాన వెంటనే అది సిద్ధపడిపోదండి. పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. నీకు ఈ మాట ఎవరు చెప్పారు అంటే, ఎవరు చెప్పారని చెప్తున్నాడండి ప్రభువు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని, చూసారండి, నరులెవరూ నీకు చెప్పలేదు. ఇంజనీర్ చెప్పాడు, నరులు చెప్పలేదు. ఇంజనీర్ ఏం చెప్పాడండి? ఇంత స్ట్రాంగ్గా దీన్ని ఇక్కడ కట్టాలన్నాడు. పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ నరుడెవ్వరూ నీకు బయలుపరచలేదు. అందుచేతనే పేతురు, నీవు బండవి, నీ మీద నా సంఘాన్ని నేను కట్టుచున్నాను. మొట్టమొదటి స్టోన్ ఎవరండి? పేతురు, నీవు బండవి, నీ మీద నా సంఘాన్ని నేను కట్టుచున్నాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు. ఆమేన్. చూసారా అండి? క్రీస్తనే పునాది మీద మనం ఎప్పుడైతే కట్టుకున్నామో పరలోకపు తాళపు చెవులు ప్రభు మనకిచ్చాడంటండి. ఆపరేట్ చేయి. కష్టం వచ్చినప్పుడు ఒక వాగ్దానం అనే కీ ఆపరేట్ చేయి. వ్యాధి వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా ప్రభువా, ఆ కీ ఆపరేట్ చేయి. పరలోకపు తాళపు చెవులు నేను నీకిచ్చాను. నువ్వు భూలోకములో ఏది బంధిస్తావో అది పరలోకములో నేను బంధించుచున్నాను. నువ్వు భూలోకములో ఏది విప్పుతావో అది పరలోకములో నేను విప్పుతున్నాను. తాళపు చెవులు ఎవరికిచ్చాడంటండి? పేతురుకిచ్చాడు. ఈరోజు నీకు నాకు ఆ తాళపు చెవులే మనకివ్వాలని. ఏ రీతిగా
క్రైస్తవ కుటుంబాన్ని మనం కట్టుకుంటున్నాం. సంఘములో ఉన్నప్పుడు వాక్యాన్ని వింటాం, వాక్యానుసారంగా నడవాలని మనం అనుకుంటాం, పునాది స్థిరంగా కట్టుకోవాలని మనం అనుకుంటాం. లోకంలోనికి వెళ్ళిపోయేటప్పటికీ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలను బట్టి ఏం చేస్తామండి, ప్రభువుని ఒక యాక్సరీగా వాడేస్తూ ఉంటాం. పర్వాలేదులే, కాంప్రమైజింగ్ స్పిరిట్ అంటారు. పర్వాలేదులే. అటువంటి సందర్భంలో ఆ ఇల్లు శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ ఇల్లు పునాది ఎక్కడ కట్టబడిందంటండి, ఇసుక మీద కట్టబడినది గనక అది తప్పగా కూలిపోతుందని లేఖనాలు మనం చాలా వివరముగా హెచ్చరింపచేస్తుంది. అయితే ఒక వ్యక్తి ఇల్లు చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నాడు, మంచి ఫర్నిచర్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, మంచి పెయింటింగ్స్ వేశాడు, సీలింగ్స్ కూడా చాలా ఉన్నతమైనటువంటి కాస్ట్లీ సీలింగ్స్ చేశాడు. కానీ తుఫాన్ వచ్చింది, మొట్టమొదటి స్టామ్ వచ్చింది, వాల్స్ లైట్గా క్రాక్స్ ఇచ్చినాయి. కొంతకాలం తర్వాత మరలా స్టామ్ వచ్చింది, మరలా తుఫాన్ వచ్చింది. ఆ తుఫానికి వాల్స్ టిల్ట్ అయినాయి అంటండి. మరికొంతకాలానికి మరలా తుఫాన్ వచ్చింది, ఆ ఇల్లు కూలిపోయినటువంటి స్థితిగా మనం చూడగలం. దానికి గల కారణాన్ని మనం ఆలోచన చేస్తే, షార్ట్ కట్లో వాడు ఫౌండేషన్ సమయంలో అయ్యేటువంటి ఖర్చును ఆలోచన చేసుకుని షార్ట్ కట్లో వాడు ఇల్లు కట్టాడు కాబట్టి ఆ ఇల్లు కూలిపోయినటువంటి స్థితిగా మనం చూడగలం. ఈరోజు ఈ కడవరి దినాల్లో క్రైస్తవ విశ్వాస జీవితము, మనము రక్షింపబడ్డాం, కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క విశ్వాస జీవితాన్ని షార్ట్ కట్స్లో మనము వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఏ రీతిగానండి, ప్రార్థనలు మానేస్తూ ఉంటాం, దేవుని యొక్క దైవ సన్నిధిని కోల్పోతూ ఉంటాం, లేదా రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాల వల్ల దేవుని యొక్క దైవ లేఖనాన్ని ధ్యానించకుండా ఉంటూ ఉంటాం, ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కోల్పోతూ ఉంటాం. షార్ట్ కట్లో ఎలాగా వెళ్ళిపోతామో తెలుసా అండి, మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తారులే, మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తారులే. నేను అన్నం తింటే నీ కడుపు నిండుతుందా అండి? నిండుతుందా? ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆలోచించాయి. షార్ట్ కట్లో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి. ప్రభు మనకిచ్చినటువంటి పునాది మీద, ఆయనే పునాది కనుక ఆ పునాది మీద మనము కట్టుకోవడానికి ఇష్టపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుచేతనంటే దేవుని లేఖనములో అంత వివరముగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఈ కడవరి దినాల్లో క్రైస్తవ కుటుంబాన్ని, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం అనుకుంటూ ఉంటాం, క్రైస్తవులుగా మనం చలామణి అవుతూ ఉన్నాం, క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నాం, ఒక సంఘానికి వెళుతూ ఉన్నాం, సంఘంలో మనకి మెంబర్షిప్ ఉంది, సంఘంలో మనము కమ్యూనియన్లో పాలుపంపులు ఉన్నాయి, అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు అని అనుకుంటాం. కానీ అంతకు మించినటువంటి విశ్వాసం అనేటువంటి ఫౌండేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ విశ్వాసం అనేటువంటి ఫౌండేషన్ ఎప్పుడైతే క్రీస్తు అనేటువంటి పునాది మీద నువ్వు కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడతావో, లోకములో ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ ప్రభు మనలను నిలబెట్టే దేవుడు. ఆమేన్.